ఏ మతస్థులైనా ఏమి చెప్పినా దాన్ని సంపూర్తిగా నాలకింపవలయు. ఏది సత్యాంశమో ఏది కాదో అది స్థిరపరుపను పరీక్షింపవలెను. సరియని తోచిన సంగతుల్ గైకొని భీతి లేక అవలంబింపవలెను. వివరంబులన్నిటిన్ వృద్ధి చేసుకొనుచు తేటగా ధరకు బోధింపవలెను. ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే చాలా స్పష్టంగా పద్యంలోనే అర్థమయ్యేటట్టుగా ఉంది. ఏ మతస్థులైనా ఏం చెప్పినా వినాలి. ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో పరీక్షించి అది సరైనదైతే ఏ మతంలో ఉన్న విషయమైనప్పటికీ దాన్ని అవలంబించాలి. అన్ని అంశములను క్రోడీకరించి సత్యమైనదేదో అది మాత్రమే ప్రకటించాలి. సత్యమును తెలియజేయాలనేటువంటి విషయాన్ని గురించి ఈ పద్యం రాయబడింది.